శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 136 అధ్యాయంలో చెప్పుకుంటున్నాం. ఇందులో పాండురాజు మాద్రి యొక్క అస్థి సంస్కారం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యమైనటువంటి అంశం. శతశృంగ పర్వత మహర్షులందరూ కూడా పాండురాజు మాద్రి యొక్క అస్థికలని, అలాగే పంచపాండవులని, కుంతీదేవిని తీసుకొచ్చి ధృతరాష్ట్ర భీష్మాదులకి అప్పచెప్పడం జరిగింది. వెంటనే వారు అక్కడే అదృశ్యమైపోవడం జరిగింది సభలో. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క ఆజ్ఞతో విదురుడి దగ్గరుండి ఈ పాండురాజు యొక్క దహన సంస్కారాలు రాజలాంఛనాలతో విశేషంగా జరిపించడం అనేటువంటి నేతి ఇతివృత్తంలో భాగం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఓంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పాండోరస్థి అంత్యేష్టి విధి. ధృతరాష్ట్ర ఉవాచ. ఎప్పుడైతే శతశృంగ మహర్షులు వీరిని అప్పచెప్పి వెళ్ళిపోయారో ధృతరాష్ట్రుడు విదురుడితో ఆజ్ఞాపిస్తున్నాడు. పాండోర్విదుర సర్వాణి ప్రేతకార్యాణి కారయ రాజసింహస్య మాద్ర్యాశ్చైవ విశేషతః. హే విదుర, విదుర అనేటువంటిది ఇక్కడ సంబోధన వాచకం. ఓ విదుర, పాండోహ సర్వాణి ప్రేత కార్యాన్ని, పాండురాజుకి జరిపించవలసినటువంటి ప్రేత కార్యాన్ని సర్వాణి, చేయవలసినటువంటివన్నీ కూడా కారయ, జరిపించు. కారయ అంటే జరిపించు, నువ్వు జరిపించు. ఎలా జరిపించాలి? రాజసింహస్య మాద్ర్యాశ్చైవ విశేషతః. రాజసింహుడైనటువంటి ఆ పాండురాజుకి రాజవత్, మహారాజు లాగానే రాజలాంఛనాలతో, సమస్తమైనటువంటి రాజోపచారాలతో, అలాగే భార్య అయినటువంటి మాద్ర్యాశ్చైవ విశేషతః, విశేషంగా మాద్రికి కూడా సమస్తమైనటువంటి ఉపచారాలతో ఈ ప్రేత కార్యాలు జరిపించవలసిన విధంగా శాస్త్రబద్ధంగా జరిపించు అని విదురుడికి ఆజ్ఞాపించాడు ధృతరాష్ట్రుడు. ఆయన చేయలేడు కాబట్టి కొంతవరకు, కొన్ని ఆయన చేస్తాడు. సర్వము విదురుడు భీష్మాచార్యుడు దగ్గరుండి చేయించారు. పశూన్ వాసాంసి రత్నాని ధనాన్ని వివిధాని చ పాండో ప్రయచ్చ మాద్ర్యాశ్చ ఏభ్యో యావచ్చ వాంఛితం. ఎవరికి ఏది కావాలంటే అది దానం చేసేయండి. వాంఛితం అంటే కోరుకున్నది. ఎవరు ఏది కోరుకుంటే అది దానం చేయండి. పశువులు కావాలంటే పశువులు దానం చేయండి. వాసాంసి వస్త్రాలు కావాలంటే వస్త్రాలు, రత్నాలు కావాలంటే రత్నాలు, ధనాలు కావాలంటే ధనము, ఏది కావాలంటే ఎవరికి ఏది కావాలంటే దానం చేస్తూ ఉండండి. పాండురాజు పేరు మీద అన్ని సమస్తమైన దానాలు చేయండి. పాండో ప్రయచ్చ మాద్ర్యాశ్చ, పాండుకి మాద్రి యొక్క ఈ భార్యాభర్తల యొక్క మరణ సమయంలో అందరికీ సమస్తమైనటువంటి దానాలు చేయండి. యథాచ కుంతీ సత్కారం కుర్యాన్ మాద్ర్యాస్తథా కురు. కుంతీదేవికి చేయవలసినటువంటి సత్కారాలు, సన్మానాలు, ఉచిత రీతిగా సత్కరించడం అనేటువంటివన్నీ కూడా కుంతీదేవి కూడా చేయవలసినవన్నీ చేయండి చక్కగా. యథా న వాయుర్నాదిత్య పశ్యేతాం తాం సుసంవృతాం. వాయువు గాని ఆదిత్యుడు గాని సూర్యకిరణాలు తాకకుండాను, అలాగే వాయువు సోకకుండాను వీరిని భద్రపరచండి అంటున్నారు. ఎవరిని అంటే తాం సుసంవృతాం. తాం అంటే వారిద్దరిని, సుసంవృతం సంరక్షించండి, బాగా జాగ్రత్తగా ఆచ్ఛాదనం చేసి కప్పి ఉంచండి. ఎవరిని అంటే ఆ అస్థికలు, పాండురాజు యొక్క అస్థికలని
అలాగే మాద్రి యొక్క అస్థికలని వాయువు వల్ల కానీ లేకపోతే అవి ఎక్కడ ఇబ్బంది లేకుండా అవి అస్థికలు వాళ్ళు కలెక్ట్ చేయటం కూడా చక్కగా శరీర భాగాలు దహనం చేసినప్పుడు ఒక్కొక్క శరీర భాగం నుంచి తల నుంచి శిరోభాగం నుంచి ఒకటి, అలాగే చేతుల భుజాల నుండి ఒకటి, పాదాల నుండి ఒకటి, అలా హృదయం నుండి ఒకటి, ఉదరం నుండి ఒకటి, అట్లా ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకుంటూ వస్తారు అస్థికలు బ్రాహ్మణోత్తమ. ఆ చేసినవి తీసుకొచ్చారు ఇక్కడికి. కాబట్టి వాటన్నిటినీ మనిషి ఆకారంలోనే పేర్చి పెడతారు. కాబట్టి ఆ అస్థికల్ని మనిషి ఆకారంలోనే పేర్చిపెట్టి వాటిని జాగ్రత్తగా సంరక్షించి ఇక్కడ చేయవలసినటువంటి రాజలాంఛనాలతో చేస్తూ ఉంటారు. మనకు కూడా ఎప్పుడైనా యుద్ధ భూముల్లో వీర సైనికులు మరణించినప్పుడు ఈ విధంగా ఒక్కోసారి వాళ్ళు ఆ విధంగా శరీరాలు మారిపోయినప్పుడు వారి అస్థికలు మళ్ళీ స్వగ్రామాలకో వారి ఇంటికో చేరుస్తూ ఉంటారు. దేశమాత కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర సైనికులు కూడా ఈ విధంగా ఒక్కోసారి ఇంటికి చేరుతూ ఉంటారు అనుకోని విధంగా. వాళ్ళ యొక్క కీర్తిలే వాళ్ళ దేహాల కంటే వాళ్ళ కీర్తి అమోఘమైనటువంటి వాళ్ళు చేసిన త్యాగాలు. ఆ విధంగా ఇక్కడ కూడా వాళ్ళని వాయుర్నాదిత్య పశ్యేతాం, వాయువు వల్ల గాని ఆదిత్యుడి వల్ల గాని ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఆ తెచ్చినటువంటి ఆస్తికల్ని జాగ్రత్తగా ఆచ్ఛాదన చేసి జాగ్రత్తగా రక్షించండి. నసోత్య పాండురనఘ ప్రపశ్యస్త నరాధిపః యస్య పంచసుతా వీరా జాతాః సురసుతోపమాః. పాండురాజు విషయంలో మనం నసోత్స్య ఏమాత్రము బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పాండురనఘః, అనఘః అంటే పుణ్యాత్ముడైనటువంటి పాండురాజు, ప్రశస్త్య కీర్తింపదగినటువంటి ఆ పాండురాజు, నరాధిపుడైనటువంటి ఆ పాండురాజు విషయంలో మనం ఏమాత్రము శోచించవలసిన అవసరం లేదు. ఆ మహానుభావుడు ఇంకా అటువంటి ఆయన లాంటి కంటే ఇంకా ఉన్నతోత్తమమైనటువంటి పంచసుతాహ, 5 మహావీరుల్ని కనటం జరిగింది. అత్యద్భుతమైనటువంటి వీరుల్ని కని వెళ్ళాడు. కాబట్టి మనం ఆ విషయంలో సంతోషించవచ్చు. యస్య పంచసుతా వీరా జాతాః, జన్మించారు. ఎట్లాంటి వాళ్ళు? సురసుతోపమాః, దేవతా సమానులైనటువంటి 5 కుమారుల్ని కని చనిపోయాడు ఆ మహానుభావుడు. కాబట్టి మనం ఈ విషయంలో విచారించవలసిన అవసరం లేదు అని ధృతరాష్ట్రుడు విదురుడితో చెప్పాడు. విదురస్తం తథేత్యుక్త్వా, అన్ని మాటలు అన్నగారి మాటలు విని విదురః తథా ఇది ఉక్త్వా తథేత్యుక్త్వా, అలాగే అండి యథా రాజాజ్ఞ అన్నాడు. భీష్మేణ సహ భారత, భీష్ముడితో పాటుగా చేశాడు ఇక కార్యక్రమాలన్నీ కూడా. పాండుం సంస్కారయామాస దేశే పరమ పూజితే, ఇక పాండురాజుకి ఆ సంస్కారాలన్నీ ఎలా జరిపించాలో అలా జరిపించాడు. ఎలా అంటే పరమ పూజితే ప్రదేశే, చక్కగా విశేషంగా పూజించబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థలం ఒకటి నిర్ణయించుకున్నారు. దేశే అంటే ప్రదేశము అని అంటారు. ఒక ప్రదేశాన్ని ఎంచుకుని ఆ ప్రదేశంలో ఈ కార్యక్రమాలు జరిపించాలని నిశ్చయం చేసుకుని ఇక్కడి నుంచి రాజభవనం నుంచి చక్కగా ఊరేగింపుగా నగరం నుంచి ప్రజల ద్వారా అక్కడికి చేరుకోవటం అనమాట. ఈ అధ్యాయం అంతా కూడా ఈ వర్ణనే సరిపోతూ ఉంటుంది. తతస్తు నగరాత్తూర్ణం ఆద్య గంధ పురస్కృత, నగరాత్ చక్కగా హస్తినాపురం నుండి విశేషమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే అవసరమవుతాయో అవన్నీ తెప్పిస్తున్నారు. ఆద్యము, గంధము మొదలైనటువంటివన్నీ, గంధపు చెక్కలు, చక్కటి విశేషమైనటువంటి నెయ్యి. నిర్హృత పావకాదీప్త పాండో రాజన్ పురోహితై, చక్కటి విశేషమైనటువంటి అగ్నితో పాండురాజు యొక్క దహన సంస్కారాలు చేయడానికి రాజపురోహితులందరూ కూడా ముందు ఉండి ఆ పాండురాజుకి ఆ సంస్కారాలు జరిపించడానికి బయలుదేరుతున్నారు. అధైనామాప్తవై పుష్పైర్గంధైశ్చ వివిధైర్వరై, చక్కటి అన్ని రకాలైనటువంటి ఋతువులలో వచ్చేటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో సుగంధభరితమైనటువంటి పుష్పాల చేత అలంకరించబడినటువంటి ఒక శిబికని ఏర్పాటు చేశారు. శిబిక అనే పదానికి అర్థం ఏంటంటే పల్లకి, అలా మోసుకు వెళ్ళేటువంటి పల్లకిని శిబిక అంటారు. అధ ఏనాం ఆర్తవై పుష్పై గంధైశ్చ, గంధవంతమైనటువంటి పుష్పాలు, సుగంధభరితమైనటువంటి పుష్పాలని ఎంచుకుని ఒక శిబికని తీసుకుని ఆ శిబికలో ఈ అన్ని ఏర్పాట్లు చేసుకుని వాటిని అలంకారం చేశారు. శిబికాం తాం అలంకృత్య వాససా ఆచ్ఛాద్య సర్వశః, శిబికలో చక్కగా వాటిని అలంకారం చేసి ఆ పల్లకీలో దాన్ని అలంకృత, తెచ్చినటువంటి పుష్పాలు గంధాలు మొదలైనటువంటివన్నీ వాటితో ఆ పల్లకీని అలంకారం చేసి, వాసము అనే పదానికి అర్థం ఇక్కడ వాససాత్ అంటే వస్త్రములతో, శుభ్రమైనటువంటి స్వచ్ఛమైన కొత్త బట్టలతో వాటిని ఆచ్ఛాదన చేసి ఆ పల్లకీని ఆచ్ఛాదన చేశారు అన్ని వైపులా. సర్వశః అంటే అన్ని వైపులా దాన్ని ఆచ్ఛాదనం చేసి ఆ శిబికలో అప్పుడు ఈ అస్థికలు
ఏవైతే మాద్రి పాండురాజు యొక్క అస్థికలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా శుభ్రపరిచారు దాంట్లో. తాం తథా శోభితాం మాలైర్వాసోభిశ్చ మహాధనైః. అలా శోభాయమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ శిబికలో, ఆ పల్లకిలో ఎలా శోభిస్తున్నది? మాలైః, చక్కటి పూలమాలలతోను, వాసోభిః, వస్త్రాలతోను, మహాధనైః, చక్కటి ధనరాశుల్ని, స్వర్ణమయమైనటువంటి ఆభరణాలను కూడా లోపల భద్రపరిచారు దాంట్లో. అలాంటి శిబికలో వీటిని పెట్టారు. అమాత్యా జ్ఞాతయశ్చైనం సుహృదశ్చోపతస్థిరే. అమాత్యులు అంటే మంత్రులు, జ్ఞాతులు బంధువులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, దాయాదులు, వీళ్ళందరూ కూడా సుహృదులు, స్నేహితులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక ఆ శిబికి ముందు వెనకాల అంతా, చుట్టుపక్కల అంతా ఉండి మెల్లగా ఇక్కడి నుంచి శోభాయమానంగా యాత్రగా బయలుదేరుతున్నారు. నృసింహం నరయుక్తేన పరమాలంకృతేన పరమాలంకృతేన తం. చక్కగా అలంకరించబడినటువంటి ఆ పాండురాజు యొక్క అస్థికలకి నృసింహ అన్నారు అక్కడ. అంటే పురుషసింహుడైనటువంటి ఆ మహారాజు యొక్క అస్థికలకి అటు ఇటు అందరూ ఆవహన్ యాన ముఖ్యేన సహమాద్ర్యా సుసంవృతం. ఆవహన్ చుట్టూతా, సుసంవృతం ఆ పల్లకీకి చుట్టూతా కూడా యాన ముఖ్యన, ముఖ్యమైనటువంటి ఆ వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం పరిసరాల్లో ముఖ్యమైనటువంటి మంత్రులు, జ్ఞాతులు, బంధువులు అందరూ చేరుకుని జాగ్రత్తగా దాన్ని అలంకారం చేసి తీసుకువెళ్తున్నారు. పాండురేణాత పత్రేణ చామర వ్యజనేన చ సర్వవాదిత్రనాదైశ్చ సమలం చక్రిరే తతః. ఇక పాండురాజుకి పుత్రులైనటువంటి వాళ్ళు ఛత్రచామరాదులు గొడుగు పట్టారు ఓ పక్కన, కొంతమంది వింఝామరలు వీస్తున్నారు, చామరములు వింఝామరలతో వీస్తున్నారు పక్కన. సర్వవాదిత్రనాదైశ్చ, ఇవి రాజలాంఛనాలండి. ఇవి అక్కడ ఉండవు, మహర్షులు చేయవలసినది కేవలం శాస్త్రబద్ధంగా వాళ్ళు చేస్తారు. ఇవన్నీ రాజలాంఛనాలు. సర్వవాదిత్రనాదైశ్చ, చక్కటి వాద్యాలతో, ఏ విధంగా మంగళకరమైనటువంటి వాద్యాలు ఉండాలో, పుట్టినప్పుడు ఎలా ఉంటారో, పట్టాభిషేకం సమయంలో ఎలా ఉంటుందో, ఆ రాజు మరణించిన తర్వాత కూడా అటువంటి విశేషమైనటువంటి రాజలాంఛనాలతోనే తీసుకువెళ్తారు. సర్వబాధిత్రనాదైశ్చ సమలం చక్రిరే తతః. అలం చక్రిరే తతః. ఆ విధంగా అలంకరించి చక్కగా శోభాయమానంగా తీసుకెళ్తున్నారు. రత్నాని చాప్యుత్పాదాయ బహూని శతసో నరాః. మానవుడికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రకరకాలైనటువంటి వివిధ రత్నాలు ఇస్తున్నారట. అంతేకాకుండా విశేషమైన కొంతమంది ధనవంతులు ఉంటారు, వాళ్ళు కూడా ఇస్తున్నారు ప్రజలకి, లేని వాళ్ళకి. రత్నాని చాపి ఉపాదాయ బహూని శతసహ, వందలాది రత్నాలు కానుకలుగా ఇస్తున్నారు అక్కడ ప్రజలు, కానుకగా కావలసినటువంటి వాళ్ళకి. ప్రదదుహు అంటే ఇవ్వటం, దానం చేయడం. ప్రదదు కాంక్షమాణేభ్యః, ఎవరికి కావాలంటే వాళ్ళకి హాయిగా దానం చేస్తున్నారు రత్నరాశులను. పాండో స్వస్త్యౌధ్యదేహికే, పాండురాజు యొక్క ఔధ్య దేహ యాత్రలో శోభాయమానంగా జరుగుతుంటే ఒక పక్కన హాయిగా అటు ఇటు ఇరుపక్కల కూడా దాన ధర్మాలు జరుగుతున్నాయి. అథ కొంతమంది ఛత్రచామరాదులు, వస్త్రాదులన్నీ తెచ్చి ఆయనకి బహూకరణగా అప్పుడు సమర్పించారు. అథ ఛత్రాణి శుభ్రాణి చామరాణి బృహంతి చ, శుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రాజలాంఛనాల కోసం ఛత్రాలు తెచ్చారు అప్పటికప్పుడు. చామరాణి బృహంతి చ, ఈ చామరములు అంటే ఎక్కడో హిమాలయాల్లో చమరీ మృగం యొక్క తోకతో చేసేటువంటి చామరాలు, తెల్లగా ఉంటాయి, ఇవి దేవాలయాల్లో కూడా వాడుతూ ఉంటారు. అవి చామరాలు అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండవు. అటువంటి ఆ చామరాలు మనం ఏమన్నా నెమలీకలతో చేసేటివి మనం చూస్తూ ఉంటాం, అవో రకం. కానీ చామరాలంటే అది దేవతలకి వీచేటువంటివి, రాజులకు మాత్రమే వేస్తూ ఉంటారు. అట్లాంటి ఆ చామరములు బృహంతిచ, అద్భుతమైనటువంటివి. ఆజహృహు కౌరవస్యార్థే వాసాంసి రుచిరాణి చ, రుచిరాణి వాసాంసి, శుభ్రమైనటువంటి వస్త్రములు. వాసాంసి అంటే వస్త్రం, అద్భుతమైనటువంటి వస్త్రాలని కౌరవస్యార్థే, ఆ పాండురాజు కోసం సమర్పించడం జరిగింది. యాజకైః శుక్లవాసోభిర్హూయమానాహుతాశనాః ఆగచ్చన్నగ్రతస్తస్య దీప్యమానాస్వలంకృతాః. యాజకైః అంటే బ్రాహ్మణులు, ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా శుక్లవాసోభిః, తెల్లటి వస్త్రాలు, అది కూడా మడి బట్టలలాగా కట్టుకుని శుభ్రంగా పవిత్రంగా, చాలా పవిత్రంగా, హుతాశన అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకుని బయలుదేరారు. అగచ్చన్ అగ్రతః అన్నారు, అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకుని అలా పట్టుకుని బయలుదేరుతున్నారు అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలకి ముందు పెట్టుకుని. దీప్యమాన స్వలంకృత, దాన్ని ఏ విధంగా అలంకరించాలో ఆ విధంగా అలంకరించుకుని బయలుదేరుతున్నారు యాచకులు.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాశ్చైవ సహస్రశః. వేలాది మంది, వర్ణము భేదము లేకుండా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులందరూ కూడా, ప్రజలందరూ కూడా బయలుదేరి ఎలా బయలుదేరారు? హృదంత శోక సంతప్త, కన్నీటితో వీడ్కోలు చెప్తున్నారు మహారాజు. హృదంత శోక సంతప్త అనుజగ్ముర్ నరాధిపం. ఆ నరాధిపుడైనటువంటి పాండు మహారాజుని అనుజగ్ముహు, అనుసరిస్తూ వెళ్ళారు. అయమస్మానపాహాయ దుఃఖే ఛాధాయ శాశ్వతే కృత్వా చాస్మాన్ అనాథాంశ్చ త్వయాస్యతి నరాధిప. ఓ నరాధిప, త్వయాస్యతి, ఎక్కడికి వెళ్ళిపోయావు నాయన మమ్మల్ని వదిలిపెట్టి? కృత్వాచ అస్మాన్ అనాథాంశ్చ, మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావయ్యా అంటూ వాళ్ళు శోకాయమాన తత్తులై, శోకతంతత్వమైనటువంటి హృదయాలతో ఆయన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ కూడా. క్రోశంత పాండవా సర్వే. క్రోశంత అనే పదానికి అర్థం ఏంటంటే ఆక్రోశము చెందటం, బాధపడటం, హృదయం ద్రవించిపోయే విధంగా బాధపడటం. క్రోశంత, ఆక్రోశంతో. ఉక్రోశము ఆక్రోశం అంటూ ఉంటారు. ఆక్రోశంత పాండవా సర్వే. పంచపాండవుల 5గురు కూడా ఆక్రోశిస్తూ పక్కన భీష్మో విదుర ఏవచ బాహ్లీక సోమదత్తశ్చ తథా భూరిశ్రవా నృపః. ప్రముఖమైనటువంటి వాళ్ళందరూ కూడా వెనకాల ఇస్తున్నారు పక్కన. భీష్ముడు, విదురుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, పాండవులందరూ కూడా ఆయన్ని అనుసరిస్తూ బాధపడుతూ శోకాయదత్తులై బయలుదేరారు. అన్యోన్యం వై సమాశ్లిష్య అనుజగ్ము సహస్రశః. వేలాది మంది అన్యోన్యం వై సమాశ్లిష్య, అక్కడక్కడ చేరుకుని, గుంపులు గుంపులుగా చేరుకుని ఒకళ్ళకొకళ్ళు ఓదార్చుకుంటూ పక్కన బాధపడుతూ రమణీయమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారు. రమణీయే వనోద్దేశే గంగా తీరే సమే శుభే. శుభకరమైనటువంటి గంగా తీరంలో, సమే సమతలమైన ప్రదేశంలో, ఎక్కడ ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా ఉన్నటువంటి ప్రదేశంలో, గంగా తీరంలో, ఒక వనోద్దేశంలో, ఒక వన ప్రదేశంలో, అంటే ఒక ఉద్యానవన ప్రదేశం లాంటి చక్కటి సుందరమైనటువంటి ప్రదేశాన్ని రమణీయంగా తీర్చిదిద్ది అక్కడ న్యాసయామాస రథం తాం శిబికాం సత్యవాదిన. సత్యవాది అయినటువంటి పాండు మహారాజు యొక్క పల్లకిని, ఆ అస్థికలతో తెచ్చినటువంటి పల్లకిని న్యాసయామాస. న్యాసము అంటే ఉంచడం. అక్కడ ఉంచారు ఆ రథాన్ని, ఆ ప్రదేశంలో. సభార్యస్య నృసింహస్య పాండోరక్లిష్ట కర్మణ. భార్యతో పాటు ఉన్నటువంటి పాండురాజు అస్థికలని అక్కడ పెట్టడం జరిగింది. తతస్తస్య శరీరం తు సర్వగంధాదివాసితం. ఆ తర్వాత ఆయన యొక్క శరీరం అంటే ఆ అస్థికలు, ఆ ప్రదేశాన్ని, ఆ వాటినన్నిటి కూడా సర్వగంధాధివాసితం, చక్కటి సుగంధభరితమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో, గంధము మొదలైనటువంటి వాటితో అలంకరించారు. శుచీకాళీయకాదిగ్ధం దివ్యచందన రూషితం. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి పరిమళ ద్రవ్యాల యొక్క విశేషాలు. రకరకాలైనటువంటి పరిమళ ద్రవ్యాలన్నీ కూడా. కాళీయకాదిగ్ధం అనేది కూడా అంతే. ఇది ధూపము మొదలైనటువంటి వాటికి వాడేటువంటి. పర్యషించ జలేనాసు శాతకుంభమయేర్ఘటై. పర్యషించం జలేనాసు, అనేకమైనటువంటి శుభకరమైనటువంటి జలములు తెచ్చినటువంటి జలాలని పర్యషించన్, సంప్రోక్షణ చేశారు ముందు అక్కడ వెంటనే. శాతకుంభమయేర్ఘటై. శాతకుంభం అనే పదానికి అర్థం ఏంటంటే బంగారుమయమైన, సువర్ణమయమైన అని దాని అర్థం. శాతకుంభం అంటే శాతకుంభమయై ఘటై అంటే బంగారుమయమైనటువంటి కుండలు, బంగారుమయమైనటువంటి పాత్రలతో తెచ్చినటువంటి చక్కటి జలాలు ఏవైతే ఉంటాయో ఆ జలాలని అక్కడ సంప్రోక్షణ చేసి వాటి మీద, ఆ దేహం మీద చందనేన చ శుక్లేన సర్వత సమలేపన్. తెల్లటి గంధాన్ని తీసుకొచ్చి, శుక్లేన చందనేన, ఎర్ర చందనము, తెల్ల చందనం ఇట్లాంటివి ఉంటాయి, రకరకాలు ఉంటూ ఉంటాయి. అట్లా శుక్లేన చందనేన తెల్లటి చందనంతో మొత్తం సర్వత సమలేపయన్, అంతా ఆచ్ఛాదన చేశారట ఆయన యొక్క దేహానికి, మాద్రి యొక్క దేహానికి. కాళాగురు విమిశ్రేణ తథా తుంగరసేన చ అథైనం దేశజై శుక్లైర్వాసోభిః సమయోజయన్. కాళాగురు విమిశ్రేణ తథా తుంగరసేన చ. తుంగరసం అనేటువంటిది తుంగ వృక్షము అంటారు. తుంగ వృక్షము నుంచి వచ్చినటువంటి ఒక రసము ధూపానికి ఉపయోగపడుతుంది. మనం సాంబ్రాణి వేస్తూ ఉంటాం, ధూపం. ఆ సాంబ్రాణి, రకరకాల సాంబ్రాణీలలో ఉన్నటువంటి వాటిలో తుంగ వృక్షము నుండి వచ్చినటువంటి ఒక రసం, తుంగరసేన కాళాగురు విమిశ్రేణ అన్నాడు.
తుంగ వృక్షము నుండి వచ్చినటువంటి ఒక ద్రవం గడ్డ కడుతుంది. ఆ గడ్డని మనం సాంబ్రాణిగా వాడుతూ ఉంటాం. గడ్డగా ఉంటుంది తెల్లగా. అది అన్నిటికంటే శ్రేష్టమైనది. ఎక్కడ మిగతావి మిక్స్ అవ్వకుండా ఉన్నటువంటి సాక్షాత్తు స్వయంగా వచ్చినటువంటివి. అటువంటి అత్యద్భుతమైనటువంటి ధూపాలు వేసి అధైనం దేశజై శుక్లైర్వాసోభి దేశజై అన్నారు అక్కడ. వస్త్రాలు ఆచ్ఛాదన చేశారు. ఎలాంటి వస్త్రాలు అంటే దేశజై, స్వదేశంలో నేయబడినటువంటి వస్త్రాలు. దేశజై అంటే తమ ప్రాంతంలోనే చక్కగా నేసినటువంటి శుక్లైర్వాసోభి, తెల్లటి వస్త్రాలని, కొత్త వస్త్రాలని వాటిని చక్కగా ఆచ్ఛాదన చేశారు, అలంకారం చేసి. వాటితో గంధ పరిమళాలు పెట్టారు, ధూపం పెట్టారు, బంగారము మొదలైనటువంటి సువర్ణాలు పెట్టవలసినవన్నీ పెట్టారు, చక్కగా ఆచ్ఛాదన చేశారట. సంచన్న సతు వాసోభిర్ జీవన్నివ నరాధిప. ఎలా ఉన్నాడు ఆ వాసములు చుట్టిన తర్వాత, ఆ వస్త్రాలు చుట్టిన తర్వాత ఆ అస్థికలు పెట్టిన ప్రాంతం ఎలా ఉందంటే సంచన్న సతు వాసోభి జీవన్నివ నరాధిప. ఆ మహానుభావుడు పాండురాజు జీవన్నివ, జీవించి అలా పడుకుని ఉన్నట్టుగా ఉన్నట్టు. అట్లా వాళ్ళు అలంకారం చేశారు ఆ అస్థికలకి. సతువాసుడు ఆ చుట్టినటువంటి వస్త్రాలతో ఆయన అలా పడుకుని అలా ఉన్నాడా అన్నట్టుగా అంత అలంకారం చేశారు. సుశుభే స నరవ్యాఘ్ర, ఇక్కడ నర అని పడాలి, రా అనే ప్రింట్లో అచ్చు తప్పుపడింది. నరవ్యాఘ్ర. సుశుభే స నరవ్యాఘ్రో మహార్హసయనోచిత. ఆ నరవ్యాఘ్రుడు చక్కగా నిద్రించినటువంటి భంగిమలో అలా పడుకుని ఉన్నాడా అన్నట్టుగా ఉన్నాడు. మహార్హసయనోచిత, మహానిద్రలోకి వెళ్ళి అలా పడుకుని ఉన్నాడా అన్నట్టుగా అలంకారం చేశారు. అక్కడ ఎదురుకుండా చేయవలసినటువంటి అగ్ని కార్యాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. హయమేధాగ్నినా సర్వే యాజకాః సపురోహితాః వేదోక్తేన విధానేన క్రియాం చక్రుః సమంత్రకం. హయమేధాగ్ని అంటే అశ్వమేధాగ్ని. హయము అంటే అశ్వము అని అర్థం. అశ్వమేధాగ్ని చేసినటువంటి అద్భుతమైనటువంటి యాచకులు, బ్రాహ్మణోత్తములైనటువంటి వాళ్ళు అక్కడ చేయవలసినటువంటి హోమాలు ఏవైతే ఉంటే అవన్నీ చేస్తున్నారు. యాజకాః సపురోహిత, పురోహితులతో పాటు ఉన్నటువంటి బ్రాహ్మణులు వేదోక్తేన విధానేన, శాస్త్రబద్ధంగా వేదాలలో చెప్పినట్టుగా ఆయనకి ఆ దహన సంస్కారాదులన్నిటి కూడా ఏర్పాటు చేస్తున్నారు. యాచకైరభ్యనుజ్ఞాతే ప్రేతకర్మణ్యనిష్ఠితే ఘృతావసిక్తం రాజానం సహమాద్ర్యాస్వలంకృతం. చక్కగా అలంకృతమైనటువంటి మాద్రి పాండురాజులకి ఘృతావసిక్తం, మళ్ళీ వాటి మీద ఆ వస్త్రాల పైన ఘృతం ఆచ్ఛాదన చేశారు, నెయ్యి పోశారు. మళ్ళీ తుంగ పద్మకమిశ్రేణ, పైన చెప్పాను తుంగ అంటే ధూపము, కర్పూరము, కొనవాలిత కర్పూరం ఉండలు వేసేస్తూ ఉంటారు కట్టెలు పెట్టేసి. వీళ్ళు చేసేది తుంగం, చక్కగా తెచ్చినటువంటి తుంగ పద్మకమిశ్రేణ చందనేన సుగంధిన, చందనము, సుగంధాలు, ఘృతము, నెయ్యి మొదలైనటువంటివన్నీ పోసి సరళం దేవదారుం చ గుగ్గులం లాక్షయా సహ. ఇవన్నీ వృక్షాల పేరు. దేవదారు, సరళం, గుగ్గులము, లాక్షయ మొదలైనటువంటివన్నీ ఏ విధమైనటువంటి ధూప మిశ్రమితములు అయితే ఉంటాయంటే అవి ఏమైనా మండుతూ ఉంటాయి, చక్కటి సువాసన వస్తూ ఉంటాయి. అలాంటి వాటికి ఆ మహానుభావుడికి అవి రాజలాంఛనాలతో అట్లా పంపించడం. హరిచందన కాష్ఠైశ్చ, కాష్టము అంటే కట్టె, కాష్టం అంటే కట్టె. హరిచందన కాష్ఠైశ్చ, చందన వృక్షాలు, అద్భుతమైనటువంటి మేలుజాతి చందన వృక్షాల యొక్క కట్టె టేకును తీసుకొచ్చారు. హరిభేరైరు శీరకై, హరిభేరైరు శీరకై, వృక్షాలలో జాతులు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా బయాలజీ సంబంధించినటువంటి వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడుతుంటాయి. అంటే వీటిల్లోనే తెలియనటువంటి అనేక వృక్ష జాతులు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి ఎక్కడ సమయం వస్తే అక్కడ చెప్పేస్తూ ఉంటారు. అన్యైశ్చ వివిధైర్గంధైర్విధినా సమదాహయన్, అనేకమైనటువంటి వివిధ గంధ పరిమళాలని వెదజల్లేటువంటి ఆ వృక్షజాతికి సంబంధించినటువంటివన్నీ కూడా కట్టెల రూపంలో అక్కడ సమీకరించారు. తతస్తయో శరీరే ద్వే దృష్ట్వా మోహవశం గత, నిప్పు రగిల్చారు, దహనం చేస్తున్నారు. ఆ రెండు శరీరాలను చూసి మోహవశులైపోతున్నారు. మోహవశము అంటే ఇక్కడ శోకంలో మునిగిపోవటం, మోహం, మూర్ఛపోయినట్టుగా ఒక్కళ్ళు హతాశులైపోతున్నారు. అయ్యో అయ్యో వెళ్ళిపోతున్నాడే. హాహా పుత్రేతి కౌసల్య అంటూ విలపిస్తున్నది తల్లి. పాండురాజు తల్లి అయినటువంటి కౌసల్య అని పెట్టారు అంటే కాశీరాజు కుమార్తె అయినటువంటి అంబాలిక. హాహేతి పుత్రేతి కౌసల్య పపాత సహసా భువి. అయ్యా పుత్ర, నాయన, కుమార వెళ్ళిపోతున్నావా అంటూ భూమి మీద పపాత, సహసా పపాత, వెంటనే మూర్చిపోయింది అక్కడ. తాం ప్రేక్ష్య పతితామార్తాం పౌరజానపదో జనః,
ఆర్తాం అంటే ఆవిడ్ని చూసి, పెద్దవాళ్ళని చూసి, ఆర్తిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి పౌరులందరూ కూడా, పౌరులందరూ కూడా శోకించారు. రురోధ దుఃఖ సంతప్తో రాజభక్త్యా కృపాన్విత. రాజభక్తితో ఇన్నాళ్ళు సేవించినటువంటి మహానుభావులైనటువంటి పెద్దలు, పౌరులందరూ కూడా రురోధ రోదనం చేసేశారు ఒక్కసారిగా. రోదం, రురోధ, ఒక్కసారిగా శోక దుఃఖ సంతప్త మనసహ రురోధ. మనసులో ఒక్కసారిగా దుఃఖం పెళ్ళుబుక్కి వెంటనే రోదనం చేసి ఏడుస్తూ కుంత్యాశ్చైవార్తనాదైన సర్వాణి చ విచుక్రుషు. కుంతీదేవి ఆర్తనాదం, ఒక పక్కన పిల్లలు, ఒక పక్కన భీష్మాచార్య దగ్గర నుంచి అందరూ బాధపడుతుంటే ఒక పక్కన ఆ ప్రాంతమంతా సర్వాణి చ విచుక్రుషు, ఆ ప్రాంతమంతా కూడా దద్దరిల్లిపోయింది. మానుషైః సహ భూతాని తిర్యజ్ఞో నిగతాన్యపి తథా భీష్మస్యాంతనవో విదురశ్చ మహామతిః సర్వశః కౌరవాశ్చైవ ప్రాణదన్ భృషదుఃఖిత. అందరూ బాధపడుతున్నారని చెప్తున్నారు. సర్వశః కౌరవాశ్చైవ, కౌరవులందరూ బాధపడుతున్నారు. తతో భీష్మోధ విదురో రాజా చ సహ పాండవైః ఉదకం చక్రిరే తస్య. అయిపోయింది, దహన సంస్కారాలు అయిపోయినాయి. ఇవ్వవలసినటువంటి తిలోదకాలు, ఇక ఉదకము జలాంజనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇస్తున్నారు. ఉదకం చక్రిరే తస్య సర్వాశ్చ కురుయోషితః. కురురాజు అయినటువంటి ఆయనకి, మాద్రికి, ఇద్దరికి కూడా ఉదకం చక్రిరే జలాంజనులు ఇస్తున్నారు. చక్రుషు పాండవా సర్వే. పాండవులు, పంచపాండవులు ఐదుగురు, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఇస్తారు ఆ సమయంలో. బంధువులైనటువంటి వాళ్ళు, వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ కూడా దాన్నే బ్రహ్మోదకాలు అంటారు. మనకి 11వ రోజు, 12వ రోజు ఇట్లాంటి రోజుల్లో చేస్తూ ఉంటారు. అట్లాంటి ఆ బ్రహ్మోదకాలు, తిరోదకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇస్తూ ఉంటారు. ఉదకం చక్రిరే తస్య సర్వాశ్చ కురుయోషితః చక్రుషు పాండవా సర్వే భీష్మస్యాంతనవస్తదా విదురో జ్ఞాతయశ్చైవ. జ్ఞాతులు అంటే బంధువులు, తన వైపు ఉన్నటువంటి వాళ్ళు, దాయాదులు, ఇట్లాంటి వాళ్ళు ఎవరికైతే వాళ్ళు. జ్ఞాతయశ్చైవ చక్రుశ్చాప్యుదక క్రియా. ఉదక క్రియా జలాంజలులు సమర్పించడం జరిగింది. కృతోదకాం స్థానాదాయ. కృత ప్లస్ ఉదకాం అంటే ఉదక అంజలులు సమర్పించిన తర్వాత, అది దాని కృతోదకాం స్థానాదాయ పాండవాం శోకకర్షితాన్. ఆ ధర్మోదకాలు, ఈ జలోదకాలన్నీ అయిపోయిన తర్వాత మొత్తం పాండవులు శోకకర్షితాన్, చాలా విపరీతమైనటువంటి దుఃఖానికి లోయైన పంచపాండవులు. వారే కాదు, సర్వా ప్రకృతయో రాజన్ శోచమానాన్ నివారయన్. వారింపలేనటువంటి శోకానికి గురయ్యారు మొత్తం ప్రకృతి అంతా కూడా. మొత్తం ప్రకృతి, హస్తినాపురంలో ఉన్న ప్రకృతి అనే పదానికి అర్థమంట ప్రాణులు, జీవించి ఉన్నటువంటి ప్రాణులతో పాటుగా పశుపక్షాదులు కూడా బాధపడ్డాయి వీరితో పాటు. యథైవ పాండవా భూమౌ సుషువు సహబాంధవై. భూమౌ సుషువు అనే పదానికి అర్థం ఏంటంటే ఆ రోజు నుంచి భూమి మీద పడుకున్నారు అని. సుషువు, నేల మీద పడుకున్నారు. ఎవరు? పంచపాండవుల ఐదుగురు కూడా ఆ రోజు నుంచి నియమంగా భూమౌ సుషువు సహబాంధవై, బంధువులతో పాటుగా భూమి మీద, నేల మీద శయనించారు వాళ్ళు అక్కడి నుంచి ఎన్నాళ్ళు. తథైవ నాగరాహ, అలాగే వీళ్ళని చూసి నాగరాహ అంటే ప్రజలు, రాజశిష్యిరే బ్రాహ్మణాదయ, అలాగే కార్యక్రమాలు నిర్వహించే బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక వ్రతంలాగా దీక్షగా నేల మీదే శయనించారు 12 రోజులు. అది ద్వాదశ క్షప అని చెప్పారు ఇక్కడ చివరిలో. క్షప అంటే రాత్రి, ద్వాదశ క్షప అంటే 12 రాత్రులు నేల మీద పడుతున్నారు. అంటే మరణించిన తర్వాత చేయవలసిన 12 రోజు కార్యక్రమాలు వాళ్ళు ఈ రోజు ఇక్కడి నుంచి చేసుకున్నారు. తద్గతానందమస్వస్థం ఆకుమారమహృష్టవత్. కుమారులు ఏ విధంగా శుచిగా, శుభ్రంగా, నియమబద్ధంగా చేశారో ఆ విధంగా బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళందరూ చేసి బభూవ పాండవై సార్ధం నగరం, మొత్తం పాండవులతో పాటుగా హస్తినాపుర నగరం అంతా కూడా ద్వాదశ క్షపాహ 12 రాత్రులు నేల మీద శయనించి ఆ దీక్షని వహించి పాండురాజు యొక్క అంత్యక్రియలని సమాప్తం చేసుకున్నారు. పాండురాజుకి, మాద్రికి విశేషమైనటువంటి రాజలాంఛనాలతో స్వస్తి పలకడం జరిగింది ఆ విధంగా. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 36 అధ్యాయ. 36 అంటే 136 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం నేటితో. ఈరోజు 35 నిమిషాల్లో 35 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పటికీ 6130 శ్లోకాలు అయినాయి మహాభారతంలో.
1,00,000 శ్లోకాల మహాభారతంలో 6,130 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ధన్యోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.